నమస్తే, నేను మధు. మద్రాస్ హైకోర్టులో హీరో విశాల్‌కు చుక్కెదురైందనే చెప్పొచ్చు. అసలు విశాల్‌కు లైకా సంస్థకి ఏంటి సంబంధం? ఏంటి గొడవ? మరి ఈ 10 కోట్ల వ్యవహారం ఏంటి? అసలు లైకా సంస్థకి ఎందుకు విశాల్ గారు డబ్బులు చెల్లించాలి? ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, అసలు ఈ లైకా ప్రొడక్షన్ సంస్థకి విశాల్‌కి ఏంటి సార్ గొడవ? అన్ని కోట్ల రూపాయలు ఎందుకు విశాల్ గారు చెల్లించాలి? అసలు కోర్టులో ఏం జరిగింది సార్? సినిమా వ్యాపారము అదే అయినా సరే, మాఫియా స్మగ్లింగ్ వ్యాపారం గురించి కూడా మనం చర్చించుకున్నప్పుడు ఇక్కడ నమ్మకాల మీదనే వ్యవహారాలు నడుస్తుంటుంది. నమ్మకం విశ్వాసాన్ని సన్నగిలుతున్నప్పుడు క్రైము, చీటింగ్ ప్రారంభమవుతుంది. దాంట్లో నుంచే ఈ వివాదాలు కానీ ఇక తర్వాత మర్డర్లు అవన్నీ మనం చూస్తున్నాయి. అంటే ఇక్కడ ఒప్పందాలు ఉంటాయి. ఒక వ్యక్తి మీద ఓవరాల్ ఒప్పందాలు, అగ్రిమెంట్లు ఏమి ఉండవు. మాఫియాలు కూడా అంతే ఉంటుంది. మన సినిమాలో కూడా చూస్తాం, స్మగ్లింగ్ చేస్తుంటారు. వాళ్ళు నమ్మకం మీద స్టాక్ తీసుకోవడం ఇవన్నీ చేస్తుంటారు. ఆ నమ్మకం సన్నగిలినప్పుడు, జంప్ అవుతున్నప్పుడే వివాదం స్టార్ట్ అవుతుంది. అందు నుంచి రెవల్ అవుతారు, ఒకళ్ళు పొడుచుకొని చంపుకోవడాలు, కౌంటర్లు ఉంటాయి. సినిమా పరిశ్రమలో ఇంచుమించు అలాగే ఉంది. సినిమా వ్యవహారం మొత్తం కూడా ఇప్పుడు మనకు తెలిసిందే. చిన్న సినిమాలు అసలు మనుగడ సాగించే పరిస్థితులు లేవు. చిన్న సినిమా అయినా ఏ సినిమా అయినా సరే కోట్ల వ్యవహారాలకు వచ్చేసింది. ఈ కోట్ల వ్యవహారాలు వచ్చేసినాయి. రెమ్యునరేషన్లు పెరిగిపోయాయి. సినిమా ప్రొడక్షన్ కాస్ట్ పెరిగింది. సినిమా ఎగ్జిబిటింగ్ విధానం ఖర్చు పెరిగింది. టోటల్ కూడా సినిమా ప్రాజెక్ట్ అంటేనే కోట్ల వ్యవహారానికి వచ్చింది. హీరో పెద్ద స్టార్ ఇమేజ్ ఉన్న హీరోలకైతే ఇక సుమారు 5 నుంచి 10 కోట్లకు ఎబోనే ఉంటుంది. మినిమం 10 కోట్ల చిత్రం లేని ఏ హీరో కూడా లేడు. ఇక్కడ 10 కోట్లు పెట్టి చిత్రం నిర్మాణం చేసేటువంటి వ్యక్తిగత నిర్మాతలు ఈ రోజుల్లో లేరు. మనకు ఆ రోజుల్లో ఎంతోమంది నిర్మాతలు, కేవీ రెడ్డి గారి ఎంతోమంది మంచి మంచి నిర్మాతలు, ఎంతోమంది అంటే ట్రెడిషననల్గా సురేష్ ప్రొడక్షన్ చూసుకున్నా, ఇవన్నీ చూసుకున్నా వ్యక్తిగతంగా వాళ్ళు ఒక 20-30 ఏండ్లు బ్రహ్మాండమైన చిత్రాలు తీశారు. కానీ వాళ్ళు ఇట్లా ఈ క్రమశిక్షణ తప్పిన సినిమాలు తీయడం కానీ, ఇంత రిస్క్ ప్రాసెస్ సినిమాలు తీయడానికి అంత ఇష్టపడతలేరు. అట్లాంటప్పుడు ఈ మధ్యకాలంలో కొన్ని సంస్థలు పుట్టుకొచ్చాయి. లేదా సంస్థలు నమ్ముకుంటే వాళ్ళే ప్రొడక్షన్, హీరోలే ప్రొడక్షన్ చేయడం ప్రారంభించారు. వాళ్ళకు ఇమేజ్ అంటే వాళ్ళకున్న క్రేజీ ప్రకారం వాళ్ళు ఇనిషియల్ అమౌంట్ పెట్టేసుకొని మిగతాది బిజినెస్ వస్తుంది, అడ్వాన్స్లు వస్తాయి అనుకుంటారు. లేదా ఎక్కడో నమ్మకంతో ఫైనాన్స్ చేస్తుంటారు, ఫైనాన్స్ తీసుకుంటారు. సో హీరోకున్న క్రేజీ వల్ల కొన్ని ఫైనాన్స్ సంస్థలు ఫైనాన్స్ చేస్తుంటాయి. అట్లాంటి ఫైనాన్స్ కంపెనీ లైకా అని ఒక కంపెనీ, తమిళ హీరో విశాల్ తన చిత్ర నిర్మాణంలో, బహుశా ఇది 2019 చిత్రం పీరియడ్లో జరిగినటువంటి వివాదం, ట్రాన్సాక్షన్. అది ఏంటి అంటే మనకు తెలుసు, విశాల్ తమిళ ఆర్టిస్టు పందంకోడి చిత్రంతో బాగా మాస్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. ఈ మధ్యకాలంలో అభిమన్యు సినిమాని, ఇకపోతే మార్క్ ఆంటోనీ లాంటి సినిమాలతోటి విజయవంతంగా ఆయన తరహా చిత్రాలు అయితే చేస్తున్నాడు. అయితే సినిమా తాలూకు ఫైనాన్స్ తీసుకున్నప్పుడు ఎవరైతే ఫైనాన్స్ చేస్తున్నారో, ఇది మన సాధారణంగా మన గ్రామాల్లో చూస్తున్నటువంటి సాధారణ ఇంట్రెస్ట్ ఉంటేనే ఉండదు సినిమా ఫైనాన్స్ విషయంలో. ఆర్బీఐ రూల్ అసలే ఉండదు. అంటే ఆర్బీఐ రూల్ ప్రకారం 1.8, 1.6 వరకే వడ్డీలు ఇంట్రెస్ట్ చేయాల్సి ఉంటుంది. మామూలు మన గ్రామాల్లో చూస్తే, ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే 2 రూపీస్ మినిమం ఇంట్రెస్ట్, ఎక్కడో రేరు 1 ఉండవు. సరే, సహజంగా అయితే రెగ్యులర్ అయితే 3 రూపీస్ ఇంట్రెస్ట్. ఇది మగానం. ఇంకా ఘోరం అయితే 5-10 రూపీస్కి నడుస్తుంటాయి. కానీ సినిమా ఫైనాన్స్ అట్లా కాదు. 10 రూపీస్ ఎబో ఉంటుంది. ప్లస్ ఎప్పటికప్పుడు ఇవ్వాల్సి ఉంటుంది. చాలా కండిషన్స్ ఉంటాయి. నీకు సినిమాకు 5 కోట్లు 10 కోట్లు ఇస్తారు. ఇస్తున్నప్పుడు కండిషన్ ఏంటంటే ఆ పీరియడ్కు 10%, 2%, 5% ఇంట్రెస్టులు 10 రూపీస్ లోపున ఉంటూ, పైగా ఇది కవర్ కావాలంటే మీ సినిమా తాలూకు రైట్స్ మాకు ఇవ్వాలనే కండిషన్ ఉంటుంది. నైజాం రైట్స్ ఏదో ఒకటి కండిషన్స్ ఉంటుంది. తర్వాత త్రూఅవుట్ సినిమాని ఇవన్నీ కూడా కండిషన్ ఉంటుంది. సో వాళ్ళు ఏ విధంగా అగ్రిమెంట్ చేసుకుంటే ఆ విధంగా ఉంటుంది. అలా చేసిన కండిషన్లో భాగంగా విశాల్ చేసిన చిత్రాలకు, ఫైనాన్స్ చిత్రాలకు మేము భవిష్యత్తులో చేసేటువంటి సినిమా రిలీజ్ ఏదైతే ఉన్నాయో వాటికి మీకు రైట్స్ ఇస్తామని చెప్పేసి అగ్రిమెంట్లో భాగంగా రాసేయడం జరిగింది. కానీ తీరా విశాల్ చిత్రాలు రిలీజ్కి వచ్చినప్పుడు వీళ్ళకి రైట్స్ ఇవ్వకుండా తనకు ఏదో ఫ్యాన్సీ రేట్ ఎక్కడ వచ్చి ఉండొచ్చు, బయట వాళ్ళకి ఇచ్చాడు. సో అది వివాదమే. పోనీ అక్కడ ఫైన్స్ అంటే ఈ లైకా కంపెనీ కన్నా ఎక్కువ అమౌంట్ వాళ్ళు ఇస్తున్నప్పుడు అమ్ముకోవడంలో వ్యాపారస్తుని యొక్క ధర్మమే కాబట్టి, సరే లా ఎలా చెప్పినా, లా అవాయిడ్ చేసిన, అగ్రిమెంట్ అవాయిడ్ చేసిన, బయటి వ్యక్తులకు అమ్మినప్పుడు తాను ఆ డబ్బులు మళ్ళీ వీళ్ళకి ఇవ్వాల్సి ఉండే, బాకీ రుణం తీర్చుకోవాల్సి ఉండే. అవేమి చేయకుండా నాకున్న ఇన్ఫ్లుయెన్స్ వీళ్ళు ఏం చేయగలుగుతారు,
కోర్టుకి వెళ్తారు, కోర్టుకి వెళ్ళినప్పుడు నిరూపణ అయినప్పుడు ఇద్దాంలే అని ఈ మధ్య చాలామంది ఇట్లాంటి వాటిని నెగ్లెక్ట్ చేస్తున్నారు. మనం ఈ బండ్ల గణేష్ విషయంలో కూడా చూసాం చాలాసార్లు. ఇట్లాంటి వీళ్ళంతా ఏంటంటే కోర్టుకి వెళ్ళి వాళ్ళు నిరూపించుకొని ట్రాన్సాక్షన్ చేసినప్పుడు మళ్ళీ 5 ఏళ్ళకో 3 ఏళ్ళకో కదా, అప్పటి వరకు చూద్దాంలే, అప్పటి వరకు ఈ టర్న్ ఓవర్ నాకు నడుస్తుందని ఒక ధీమా కూడా కొందరిలో ఉంటుంది. ఆ తాలూకే కావచ్చు విషయాలు దాన్ని నెగ్లెక్ట్ చేయడం జరిగింది. ఈ చేస్తున్నప్పుడు కోర్టు పరిధిలోకి వీళ్ళెళ్ళారు. కోర్టు పాటుగా వాళ్ళు స్టేజ్ ఇచ్చేస్తే ఈ విషయాలకు చెందిన బ్యాంక్ అకౌంట్ ఎండార్స్ చేసి పడింది. అంటే ఎట్లాంటి ఇలా అప్పు తీరేంత వరకు వాళ్ళ నుంచి ట్రాన్సాక్షన్స్ వాళ్ళ ఉన్న డబ్బులు ఎక్కడికి వెళ్ళకూడదని స్టే తెచ్చుకున్నారు. సో ఇప్పుడు వీళ్ళు పేమెంట్ చేయాల్సి వచ్చింది, విషయాలు చెల్లించాల్సి వచ్చింది. తాను తీసుకున్నటువంటి 21 కోట్ల రూపాయలకు 30% ఏదైతే మార్జిన్ వాళ్ళ ఒప్పందం ప్రకారంలో అవంతా కలిపి 57 కోట్లు చెల్లించాల్సి ఉంది అని చెప్పి కోర్టులు తీర్పు ఇచ్చినా కూడా నేను ఇవ్వాలంటే నా బ్యాంక్ అకౌంట్ క్లోజ్ అయి ఉన్నాయి కాబట్టి నేను ఎమ్మటే ఇవ్వలేను, నాకు సమయం కావాలని చెప్పి ఎప్పుడు వెళ్ళాడు కోర్టు 12 వారాలు 11 వారాలు గడువు ఇస్తే ఆయన చాలా లేట్గా వెళ్ళేసరికి ఆల్రెడీ 8 వీక్స్ అయిపోయింది, మళ్ళీ మేము ఇంకా ఇవ్వలేము, సో మీరు ఖచ్చితంగా 10 crores డిపాజిట్ కట్టాలి అంటే సొల్యూషన్ తర్వాత ఈయన కట్టాల్సింది 21 కోట్ల 57 కోట్ల కట్టాలా వద్దనే తర్వాత. బట్ ఈ మనం ఏంటంటే పరువు నష్ట దావా కేసులో కూడా ఇట్లాగే జరుగుతుంది. ముందు డిపాజిట్ చేయాలి, ఆ జడ్జిమెంట్ తర్వాత దాన్ని ఏ విధంగా చేయాలని చెప్తారు. ముందు ఆ 10 కోట్ల విషయానికి ఇప్పుడు ఆయన నేను కట్టలేను 10 కోట్లు ఉన్న పలంగా అని చెప్పేసి ప్రయత్నాలు అయితే చేస్తున్నాడు. వీటన్నిటికన్నా ఇట్లాంటి సందర్భంలో ఏం జరుగుతుందంటే మళ్ళీ కోర్టు పరిధిని వదిలేసి వీళ్ళు కోర్టు బయట పరిష్కారం చేసుకొని సెటిల్ చేసుకొని జడ్జిమెంట్ ఏదో చేసుకుంటారు. మన గతంలో బాలకృష్ణ గారి చిత్రం కూడా చూసాం. వాళ్ళ వ్యవహారాల్లో కోర్టు దాకా వెళ్ళింది, స్టే తెచ్చేదాకా వచ్చిన తర్వాత కూడా మళ్ళీ బాలకృష్ణ గారు బయట మాట్లాడుకొని వాళ్ళ అకౌంట్ సెటిల్ చేసుకున్న తర్వాత సినిమా రిలీజ్ అయింది. ఇట్లాగా విషయంలో అట్లాంటి కోర్టు బయట ఏదైనా ప్రయత్నం జరుగుతుండవచ్చు అని నేను చెప్తాను. సో ఏదేమైనా సరే ఇప్పుడు విషయం మాత్రం హైకోర్టు నుంచి మరి బయట పరిష్కారం అవుతుందా, లేదు అంటే కోర్టు స్టే ఇచ్చిన దాని ప్రకారమే 10 కోట్లను డిపాజిట్ చేస్తారా, మరి మొత్తం అమౌంట్ కడతారా, మరి వెయిట్ చేసి చూద్దాం. మరి ఇప్పుడు తమిళనాడులో విశాల్ పరిస్థితి ఏంటి, మరి అక్కడ ప్రొడక్షన్ హౌస్ కి ఆయనకున్న లింక్స్ ఏంటి, అవన్నీ కూడా బయటపడతాయేమో, వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.